108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలపై ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. జీవీకే ఈఎంఆర్ఐ మేనేజ్మెంట్ ఉద్యోగులను భయపెట్టడంతో ఉద్యోగులు డ్యూటీ చేయలేని పరిస్థితి ఉందని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీవీకే ఈఎంఆర్ఐ వారు బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. 108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యపై ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. జీవీకే ఈఎంఆర్ఐ మేనేజ్మెంట్ ఉద్యోగులను భయపెట్టడంతో ఉద్యోగులు డ్యూటీ చేయలేని పరిస్థితి ఉందని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంబులెన్సులు నడవకున్నా జీవీకే ఈఎంఆర్ఐ వారు బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. దీనికి ప్రభుత్వ అధికారులు కొందరు సపోర్టు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చెల్లించిన డబ్బులతో దాదాపు 1,50,000 రూపాయల ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉందని వివరించారు. అవి అడుగుతున్నామని మమ్మల్ని ఉద్యోగాల నుండి తొలగించారని ఆవేదన చేశారు. జీవీకే ఈఎంఆర్ఐ సంస్థని 108 నుంచి తొలగించి కొత్త సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వమే నిర్వహించాలి. తొలగించాలి. వారు చేసిన అవినీతిని వెంటనే తొలగించాలి. బయటికి తీయాలి. జీవీకేఎంఆర్ చేసిన అవినీతిని వెంటనే బయటికి తీయాలి. ప్రభుత్వం చొరవ చూసి వెంటనే ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. జై 108. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఉద్యోగుల సమస్యలపై ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. జీవీకేఎంఆర్ఐ మేనేజ్మెంటు బాగా ఉద్యోగులను భయపెట్టడం వల్ల ఉద్యోగులు రాలేకపోతున్నారు. మా సమస్యలు చాలా ఉన్నాయి. 108 అంబులెన్స్లో చేసే ఉద్యోగులకి, ఈఎంటీ పైలట్లకి 2018లో 8 గంటల డ్యూటీ చేసినందుకు తొలగించిన 187 మందిని ఎమ్మంటే తీసుకోవాలని చెప్తున్నాము. ఈ 108 తీసుకోవడం కాలం చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను పూర్తి చేయాలని చెప్తున్నాము. ఇప్పుడు అంబులెన్సులు నడవకుండా కూడా జీవీకేఎంఆర్ఐ బిల్లులు తీస్తుంది. దీనికి ప్రభుత్వ అధికారులు కొందరు సపోర్ట్ చేస్తున్నారు. 2011 జరిగిన ఎంఓయూ ప్రకారము మా ప్రతి ఉద్యోగికి ఇప్పటికీ 1,50,000 రూపాయలు జీవీకేఎంఆర్ఐ ఇవ్వాల్సి ఉన్నది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే అవి. ఆ డబ్బులు ఇవ్వాలని మేము పదే ప్రభుత్వ అధికారులకు లెటర్ పెట్టి అడుగుతున్నామని చెప్పి కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేసి కూడా తీసేయడం జరిగింది. జీవీకేఎంఆర్ఐ అనే సంస్థని 108 నుంచి తొలగించి